కోలీవుడ్ లో ఫ్లాప్లు వచ్చిన ప్రతిసారి నెక్స్ట్ 2-3 ఫిల్మ్స్ తో హిట్ కొట్టి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతోంది అనుపమ పరమేశ్వరన్. కానీ సొంత ఇండస్ట్రీలో అలా కాదు, ఛాన్సులు రావడమే తక్కువ, అందులోనూ హిట్ పడటం లేదు. కానీ ఈ దివాళీ ఆమెకు ఆ లోటు తీర్చేసింది. ఒకటి కాదు, డబుల్ హ్యాపీనెస్ తెచ్చింది. ఈ దివాళీ ఎవరికైనా కలిసొచ్చిందంటే మలయాళ కుట్టి అనుపమ పరమేశ్వరన్కే. ఒకటి కాదు, రెండు కాదు, 3 సినిమాలు హిట్ బొమ్మలుగా నిలిచాయి. తమిళంలో ఈ ఏడాది డ్రాగన్తో హిట్ అందుకున్నా ఆ క్రెడిట్ కయర్ లోహర్ ఖాతాలోకి చేరిపోయింది. కానీ బైసన్ సక్సెస్ మాత్రం అను అకౌంట్లోకి చేరింది. ధృవ్ విక్రమ్, మ్యారీ సెల్వరాజ్ కాంబోలో వచ్చిన ఈ స్పోర్ట్స్ డ్రామా ఇప్పటి వరకు 22 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టుకుందని టాక్. టాలీవుడ్ పై ఫోకస్ చేయడంతో సొంత ఇండస్ట్రీలో సినిమాలు తగ్గించేసిన అనుపమ రీసెంట్ గా చాలా గ్యాప్ తర్వాత జేఎస్కేతో అక్కడి ఫ్యాన్స్ ను పలకరించింది. కానీ వివాదాల కారణంగా ఆ బొమ్మ ఎప్పుడొచ్చిందో వెళ్ళిందో కూడా తెలీదు. కానీ ద పెట్ డిటెక్టివ్ 8 ఏళ్లుగా ఎదురు చూస్తున్న కలను నెరవేర్చింది. బైసన్ కన్నా ఒక్కరోజు ముందు రిలీజ్ అయిన ద పెట్ డిటెక్టివ్ కూడా కేరళలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇప్పటి వరకు 10 కోట్లను కొల్లగొట్టింది. దీంతో మల్లూడ్ లో ఎన్నాళ్లుగా ఊరిస్తున్న హిట్ దక్కింది. ఇక టాలీవుడ్ విషయానికి వస్తే పరదాతో నమోదు చేసిన ఫ్లాప్ ని కిష్కిందపురితో కవర్ చేసేసింది కర్లీ హెయిర్ గర్ల్. ఇలా 2 నెలల్లోనే 3 హిట్స్ కొట్టి ఊపిరి తీసుకుంది అనుపమ. అలాగే అనుపమకు టాలీవుడ్ లో మరోసారి టెస్ట్ ఎదురవబోతోంది. తమిళంలో హిట్ అయిన బైసన్ తెలుగులో ఈ నెల 24న రిలీజ్ కాబోతోంది. మరి కోలీవుడ్ ఆడియన్స్ ని మెప్పించిన ఈ స్పోర్ట్స్ డ్రామాకి టాలీవుడ్ ఆడియన్స్ కనెక్ట్ అవుతారా అనేది తేలాల్సి ఉంది.